ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. మహాశివరాత్రి వేడుకలను పురస్కరించుకుని కాకినాడ జిల్లా ఏలేశ్వరంలోని ఏలేరు కాలువ వద్ద ఉన్న స్నానాల రేవును పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు బదిరెడ్డి గోపి, ఎస్ఐ రామలింగేశ్వరరావు, నగర పంచాయతీ కమిషనర్, స్థానిక ఎన్డీఏ కూటమి శ్రేణులు, సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బదిరెడ్డి గోపి, ఎస్ఐ రామలింగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా రేపు ఈ స్నానాల రేవులో భారీ సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని, దానికి తగ్గట్టు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. అనంతరం సమీపంలోని ప్రసిద్ధ శివాలయం ఉమా రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రశాంత వాతావరణంలో మహాశివరాత్రి వేడుకలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశామని తెలిపారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సేవలు, త్రాగునీరు వంటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు వెల్లడించారు. స్నానాల రేవులో గజ ఈతగాళ్లను టీములుగా విభజించి ఏర్పాట్లు చేశామని, వైద్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని, భక్తులు రద్దీగా ఉండే ప్రదేశాలలో పోలీసుల ఆధ్వర్యంలో నియంత్రణ చర్యలు చేపడతామని, ప్రజలందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఎండగుడి నాగబాబు, ఏలేశ్వరం హాస్పిటల్ అభివృద్ధి వర్కింగ్ కమిటీ చైర్మన్ వాగు రాజేష్, రాయుడు చిన్న, మామిడి లలిత, బుగతా శ్రీను, సామంతుల గోపి, పలువురు అధికారులు, ఎన్డీఏ కూటమి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏలేశ్వరం పట్టణం మరియు ఏలేశ్వరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏలేశ్వరం పట్టణంలో గల పురాతన శివాలయం ఉమా రామలింగేశ్వర స్వామి శివాలయం ఉంది. ఈ శివాలయంలో దాదాపుగా ప్రతి సంవత్సరం 1,00,000 మంది దాకా ఈ శివరాత్రికి దర్శనార్థం రావడం జరుగుతుంది. ఏలేరు నది, ఇది నది పుణ్యనది అని చెప్పి ప్రాచీన కాలం నుంచి ప్రసిద్ధి చెందినటువంటి నది. ఈ నదిలో స్నానం చేసి దర్శనం చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభారాజు గారి యొక్క ఆదేశాల మేరకు ఏలేశ్వరం పట్టణంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు సోదరులు పట్టణాధ్యక్షులు నారాయణ స్వామి గారు, నేను, మా కౌన్సిలర్స్, పట్టణానికి చెందినటువంటి నాయకులందరితో కూడా గత 3 రోజులుగా అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి పరిసరాల శుభ్రత, ఈ పనులన్నిటి కూడా పర్యవేక్షించడం జరిగింది. పూర్తి స్థాయిలో 100% ఇక్కడ ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. 24/7 ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏమైనా నదిలో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే కనుక స్విమ్మర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ప్రతి భక్తుడు కూడా ఆనందంగా నదీ స్నానం చేసి శివుని దర్శించుకుని వెళ్ళేటట్లు ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీస్ శాఖ వారు కూడా వారి యొక్క చర్యలు పకడ్బందీగా తీసుకోవడం జరుగుతుంది. మరొకసారి ప్రజలందరూ కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా, తొక్కిసలాటకు కానీ దేనికి గురి కాకుండా ఒక పద్ధతి ప్రకారం వచ్చి ఈ నదీ స్నానం చేసి శివుని దర్శించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ముందుగా ఏలేశ్వరంలో వేచేసిన శివాలయంకి వచ్చే భక్తులందరికీ కూడా రేపు శివరాత్రి సందర్భంగా మా పోలీస్ శాఖ తరఫున, అలాగే మా కూటమి నాయకులు అందరూ కూడా వచ్చారు. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కూడా వచ్చారు. ముందుగా శుభాకాంక్షలు తెలుపుకున్నాం భక్తులందరికీ. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా శాఖ తరఫున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే స్నానాలు ఘాట్ కొంచెం ప్రమాదకరమైన స్థితిలో ఉంది కాబట్టి, అలాగే బ్రిడ్జ్ కూడా సగం పడిపోయి ఉన్నందున బ్రిడ్జ్ కూడా రాకపోకలు ఆపవేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే భక్తులందరూ కూడా క్యూ లైన్లో వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ పోలీస్ శాఖ తరఫున మేము విన్నవించడం జరుగుతుంది. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.